హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కట్లెట్. ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఒక గ్లాసు బఠానీలు తీసుకొని 3 hours పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బటర్స్ తీసుకొని మొత్తం పిల్ చేసేసి వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న బఠానీలు వేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని వాటర్ పోసుకొని 1 tablespoon పసుపు, 2 tablespoon దాకా సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టేసుకొని 5 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు, ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసి కుక్ చేసుకోవాలి. 1 tablespoon సాల్ట్, 1 tablespoon పసుపు, 2 tablespoon కారం. స్పైసీ మీకు ఎంత కావాలంటే అంత చూసి వేసుకోండి. అందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదా, అది వేసి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అడుగున. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి పప్పు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి పూరీ చిప్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకోవడమే. 2 sides ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకోవటమే. ఆనియన్స్, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా, అవి క్రష్ చేసుకొని వేసుకోవటమే. అంతే, సింపుల్. రెడీ అయిపోయిందండి కట్లెట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.